అందరికి నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి జీనీ యాప్. జీనీ యాప్ అంటే ముందుగా మనం ఏదైనా పర్చేజ్ బిల్ వస్తే ఫోటో తీసిన వెంటనే మనం మార్క్ సాఫ్ట్వేర్లో పర్చేజ్లో వచ్చేస్తుంది. ఓకే, దానికన్నా ముందు ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్లో మార్క్ జీనీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మన కాడ ఇమేజ్ పర్చేస్ బిల్ ఇమేజ్ కానీ పీడిఎఫ్ కానీ ఏది ఉన్నా సరే ఓకే, ముందుగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, మొత్తం పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఓకే, ఇలా వచ్చేస్తుంది స్క్రీన్ కంప్లీట్ గా. జీనీ యాప్ ఓపెన్ చేసిన వెంటనే పర్చేజ్ ఇన్పుట్ సెలెక్ట్ చేస్తాం. టేక్ ఫోటో, చూస్ ఫ్రమ్ గ్యాలరీ, ప్రీవియస్ పర్చేజ్ ఐడి. అంటే మనం పర్చేజ్ చేసినది ఫోటో తీస్తాం కదా, బిల్లు అప్లోడ్ చేసిన వెంటనే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఏదైనా మర్చిపోతే కింద ఉంటుంది పర్చేజ్ ఐడి అని, ప్రీవియస్. ఓకే, ఇప్పుడు ముందుగా టేక్ ఫోటో తీసుకున్నాం. పర్చేజ్ బిల్ది ఫోటో తీసుకోవాలి ఇలా క్లియర్గా నీట్గా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది నీట్గా. బ్లర్ లేకుండా నీట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కొట్టేయాలి. లేదు సెకండ్ బిల్ కంటిన్యూ ఉందంటేనా యాడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అప్లోడ్ చేసిన వెంటనే ఒక కోడ్ వస్తుంది. ఓకే, ఈ కోడ్ అనేది మన సాఫ్ట్వేర్లో వేయాలి. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా వచ్చేసింది కదా, డిజిటల్ ఎంట్రీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ పైన చూడండి ఆన్లైన్ పర్చేజ్ ఇన్పుట్ సెలెక్ట్ చేయాలి. నో డేటా. డైరెక్ట్గా మనం ఇక్కడనే జీనీ యాప్లో ఈ ఫైల్స్ అనేవి సంబంధించినవన్నీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్పుట్ ఇమేజ్ ఫ్రమ్ జీనీ యాప్ టు LRORT. స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్, క్యాప్స్ లెటర్స్ ఉంటే క్యాప్స్ లెటర్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఓకే, మనం ఏ పర్చేస్ బిల్ తీసుకున్నా పేరు మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్వాయిస్ నంబర్, బిల్లులో ఉన్న ఇన్వాయిస్ నంబర్ ఎంట్రీ చేయాలి. ఓకే, సబ్మిట్ కొట్టేస్తే అప్లోడ్ అయిపోతుంది ఫైల్ అనేది. ఓకే, ఇక్కడ వచ్చేసింది చూడండి, 15 minutes ఉంటుంది, బట్ అవసరం లేదు అంత టైం. ఒకసారి బ్యాక్ వచ్చేయాలి. మళ్ళా ఒక 2 minutes ఉన్నాక డిజిటల్ ఎంట్రీలో వస్తాం. సేమ్ ఆన్లైన్ పర్చేసింగ్ ఇక్కడ వచ్చేసిందా, జనరేట్ బిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్. అందుకే ఒక 2-3 minutes ఉంటే బెటర్. అందుకే వెంటనే అనేది చేయకూడదు, 2 minutes అనేది వెయిట్ చేయాలి. ఓకే, డిజిటల్ ఎంట్రీ ఆన్లైన్ పర్చేస్ రిఫ్రెష్ ఒకసారి. జనరేట్ బిల్ వెయిట్ చేస్తాం ఒక 1 minute. ఇప్పుడు జనరేట్ బిల్ వచ్చేసిందే, అందుకే ఒక 2 minutes అనేది ఉండాలి. జస్ట్ ఎంటర్. సెకండ్ ఆప్షన్ ఆల్ పెట్టాలి. జస్ట్ ఎంటర్. మనం బిల్లులో ఇక్కడనే మనం చూసుకోవచ్చు ఏదైనా మిస్టేక్ ఉన్నాయా లేదా అని. ఇక్కడనే చూసుకొని ఎడిట్ గాని చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, రైట్. సబ్మిట్. ఓకే, అన్ని మ్యాపింగ్ అయిపోయినాయి. మ్యాపింగ్ కాకుండా పైన వస్తుంది రెడ్ కలర్ లో. అప్పుడు మనం ఏం చేయాలి, ఎంటర్ కొట్టి సేమ్ నేమా కాలని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ లేదంటే F2 కొట్టి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇలా మొత్తం మ్యాపింగ్ చేసిన తర్వాత ఎస్కేప్, ఎస్, యాక్సెప్ట్. బిల్ అనేది డైరెక్ట్ గా ఇంపోర్ట్ అయిపోయింది. బిల్ అమౌంట్ వచ్చేసి 39900. రైట్, సరిపోయింది. సేవ్, కంట్రోల్ W సేవ్. ఓకే, ఇలా సేవ్ చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి. కింద ఆసియా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నంబర్ వచ్చేసి 9494474732. ఓకే, ఇక్కడ కింద కనిపిస్తే ఈ నంబర్కి కాల్ చేయండి.